అన్ని కుటుంబాలు కవర్ అయినట్టేనండి? సరే అండి, 19వ అధ్యాయంలో కొన్ని మాటలు చదువుకుందాం. సమూయేలు 2వ గ్రంథం 19వ అధ్యాయం. నిన్నటి దినం మనం చూసాం, నా కుమారుడు అబ్షాలోమా అని ఏ విధంగా ఆయన రోధిస్తా దుఃఖిస్తా ఉన్నాడు. వాస్తవంగా ఇది సంతోషించాల్సిన సమయం. ఎందుకంటే యుద్ధంలో గెలిచారు. దానికి బదులుగా ఈ రాజు తన యొక్క దుఃఖాన్ని బట్టి, మొదటి వచనంలోనే ఉంది 19లో, రాజు తన కుమారుని గూర్చి దుఃఖించుచు ఏడ్చుచున్నాడన్న సంగతి జనులందరూ విని, వాస్తవంగా అక్కడ జయధ్వని వినబడాలి. ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ గెలిస్తేనే ఎంత హడావిడి చేస్తారు రోడ్డు మీదకి వచ్చి. అసలు ఒక దేశం శత్రువుల మీద యుద్ధం గెలిచారు అని అంటే ఎంత సంభ్రమము, ఎంత సంతోషము, కోలాహలంగా ఉండాలి. కానీ రాజుకి శత్రువు మీద గెలిచాము అనే దానికన్నా కూడా తనకి వ్యక్తిగతంగా తన కుమారుణ్ణి నష్టపోయాడు అనేది ఆయన్ని అది ఓవర్కమ్ చేసేసింది. కాబట్టి ఆయన చాలా తీవ్రమైనటువంటి దుఃఖంలోకి వెళ్ళిపోయాడు. వాస్తవంగా అబ్షాలోము ఎప్పుడో చనిపోవాలి చట్టపరంగా ఆలోచిస్తే. వెళ్ళేటప్పుడు సైన్యాధిపతులకి అబ్షాలోముకి ఏ హాని చెయ్యొద్దు అని దావీదు సూచించటం తప్పు. ఎందుకంటే చట్టానికి విరుద్ధంగా తన అన్న అయినటువంటి అమ్నోనుని ఉద్దేశపూర్వకంగా చంపేశాడు. దానికైనా సరే చట్ట ప్రకారం చనిపోవాలి. తండ్రి మీద తిరుగుబాటు చేశాడు, దానికైనా చనిపోవాలి ధర్మశాస్త్ర ప్రకారం. లేదా దేశ చట్ట ప్రకారం మాట్లాడితే దేవుడు అభిషేకించిన రాజుని చంపి తనను తాను రాజుగా నియమించుకోవాలనే ప్రయత్నం, అంటే రాజద్రోహం, దానికైనా చనిపోవాలి. దావీదేమో దేవుడు అభిషేకించిన వాడిని నేను ముట్టను అని సౌలు విషయంలో ఆయన అలాగుంటే, దేవుడు అభిషేకించిన దావీదునేమో ఈయన చంపడానికి ట్రై చేస్తున్నప్పుడు దానికోసమన్నా చనిపోవాలి. లేదా రాజ్యాన్ని కూలద్రోసి సింహాసనాన్ని లాక్కున్నాడు, రాజద్రోహానికన్నా సరే చనిపోవాలి. వీటన్నిటిని బట్టి ఎప్పుడో చనిపోవాలి, శిక్ష పడాలి, అంటే లీగల్ గా మాట్లాడితే. అయితే పోనీ అవన్నీ జరిగినాయి, ఏదో జరిగిపోయిందని ఇప్పుడు అట్లీస్ట్ దావీదు యొక్క సైన్యంతో పోరాడకుండా అక్కడన్నా సమాధాన పడే ప్రయత్నం అన్నా చేయాలి. ఇప్పుడు సైన్యంతో పోరాడటానికి వచ్చాడు, పోరాడాడు, దాంట్లో చనిపోయాడు. ఒకప్పుడు నీతిమంతుడైనటువంటి ఊరియాకి మరణశిక్ష విధించడానికి దావీదు తన అధికారాన్ని వాడుకున్నాడు, తన యొక్క స్వలాభం కోసం, తన తప్పుని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగంగా. ఇప్పుడు ఇంకొకసారి తన యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు దావీదు. ఎట్లాగంటే అక్కడేమో చావడానికి అవకాశం లేని వ్యక్తిని చంపమని ఆజ్ఞించాడు, నీతిమంతుడు అని ఉరియా గురించి బైబిల్ చెప్తుంది. ఇక్కడేమో చావడానికి అన్ని రకాల అర్హత ఉన్న వాడినేమో మీరు అన్ని ఏం చెయ్యొద్దు అంటున్నాడు. ఇక్కడ కూడా తన యొక్క అధికారాన్ని తప్పుగా వినియోగిస్తా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితిలో ఎప్పుడైతే ఆయన ఆ విధంగా దావీదు, ఇప్పుడు ఒకటే దావీదు నోటి నుండి ఒకటే మాట, ఒకటే పాట, ఏంటంటే నా కుమారుడా అబ్షాలోమా. ఇక ఈ పాట రిపీట్ అవుతుంది, ఇక అది తప్ప వేరేం రావట్లా ఆయన నోట్ల నుంచి. వాస్తవంగా యుద్ధంలో గెలిచి తిరిగి వస్తున్నటువంటి వాళ్ళు ఎంతో ఆనందంతో ఆర్భాటంతో రావాల్సిన దానికి బదులుగా అక్కడ రాయబడింది, ఓడిపోయిన వాళ్ళు సిగ్గుతో పారిపోయిన వాళ్ళు ఎలాగైతే వస్తారో ఆ విధంగా తిరిగి వస్తున్న వాళ్ళు దొంగ నడకలతో వచ్చి పట్టణంలోకి వచ్చారంట. అంటే వాళ్ళు గెలిచారు అనే ఆనందం కన్నా రాజు దుఃఖిస్తున్నాడు అనేటువంటి పరిస్థితి అటు ప్రజలకి కావచ్చు, అక్కడ ఉన్న ప్రజలకు కావచ్చు, ఎవరైతే యుద్ధంలో వెళ్ళి పోరాడి తిరిగి వస్తున్నారో వాళ్ళకి కావచ్చు,
అందరూ కూడా ఆర్భాటానికి బదులుగా అందరూ చింతలోకి వచ్చేసారు. విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి బదులుగా విక్టరీ అనేది ఒక మౌర్నింగ్‌గా మారిపోయింది. ఒక విలాపంగా మారిపోయింది విజయం. ఎందుకంటే ఇక్కడ దావీదుని ఏది ఓవర్‌కమ్ చేసింది? ఏది దావీదుని జయించేసింది అనంటే, ఆయన ఏం చూడట్లేదు అనంటే, తన యొక్క పర్సనల్ లాస్‌ని అని ఎక్కువ దాని మీద ఫోకస్ పెట్టాడే గానీ, ఎవరైతే ఆయనని సపోర్ట్ చేసి, ఆయన దేశంలో నుంచి యెరూషలేం నుంచి బయలుదేరితే, "మేము కూడా నీతో వస్తాం. నువ్వే మా రాజువి" అని కదిలొచ్చారో, ఎవరైతే ఆయన పక్షంగా నిలబడ్డారో గడ్డు పరిస్థితిలో, ఎవరైతే నీ కోసం చావడానికైనా, చనిపోవడానికైనా రెడీ, చంపడానికైనా రెడీ అని నువ్వు వస్తాను అంటే రావద్దు అని ఎవరైతే ఆయనని ఆపారో, నువ్వు చావడానికి వీల్లేదు. కావాలంటే మేమెళ్లి చచ్చిపోతాం అక్కడ. ఆయన్ని ఎంతో త్యాగపూరితంగా ఆయన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళని ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలోకి దావీదు యొక్క వైఖరి తోసేసిందో చూడండి. ఆఫ్‌కోర్స్ డెత్ జరిగింది. అందుకే ఎప్పుడైనా మరణం సంభవించినప్పుడు విపరీతమైనటువంటి ఎక్స్‌ట్రీమ్‌కి వెళ్ళిపోకూడదు. తెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో తెస్సలోనిక సంఘానికి క్లియర్‌గా రాసింది. ఈరోజు క్రైస్తవ సమాజానికి మనందరికీ కూడా బైబిల్ చెప్పేదదే. నిద్రించుచున్న వారిని గురించి మీరు నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడొద్దు. వాళ్ళు ప్రభు దగ్గరున్నారు. ఈ అబ్షాలోము ప్రభు దగ్గర ఉన్నారని నేను చెప్పట్లా. ఒక డెత్ జరిగినప్పుడు, ఇలాంటి ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఎక్స్‌ట్రీమ్ సారోలోకి వెళ్ళిపోకూడదు. ఆఫ్‌కోర్స్ నొప్పుంటది, బాధుంటది సొంత వారు పోగొట్టుకున్నప్పుడు. కానీ ఇక్కడ ఈయన దుఃఖము వాళ్ళు గెలిచినటువంటి గెలుపుకి విలువ లేకుండా చేసింది. ఈయన దుఃఖము ఆయన యొక్క సపోర్టర్స్ అందరూ కూడా యుద్ధంలో చేసిన గెలిచొచ్చిన గెలుపు వాళ్ళు ఇప్పుడేదో తప్పు చేశామేమో అనే అభిప్రాయంలోకి తోసేసింది. ఆర్భాటంతో రావాల్సినోళ్ళు ఎలాగొస్తున్నారు అనంటే సిగ్గుతో ఎలాగైతే ఓడిపోయి పారిపోతారో అట్లాగొస్తున్నారంట. ఆ నడక కూడా దొంగ నడకలతో వస్తున్నారంట. ఓడిపోయినోళ్ళు ఎట్లొస్తారో అట్లాగా తలలు దించుకొని. అంటే దావీదు యొక్క ఈ విపరీతమైన దుఃఖం అనేది వీళ్ళందరూ చేసినటువంటి పనిని ఈయన దుఃఖం వలన అది వ్యతిరేకంగా మారిపోయింది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా సార్లు ఏదైనా ఒక సంగతి కనుక ఒకవేళ జరిగినట్లయితే మనము కూడా ఆఫ్‌కోర్స్ మనందరికీ ఫీలింగ్స్ ఉంటాయి. మనుషులం కాబట్టి అవి దేవుడే మనకిచ్చాడు. మనందరికీ కూడా ఫీలింగ్స్ ఉంటాయి. రకరకాల ఎమోషన్స్ ఉంటాయి. అయితే ఇక్కడ మనము ఎప్పుడు కూడా ఫీలింగ్స్ మనల్ని ఓవర్‌కమ్ చేయడానికి వీల్లేదు. ఫీలింగ్స్ మనల్ని ఓవర్‌కమ్ చేయడానికి, అవి మనల్ని గెలవటానికి, అవి మనల్ని జయించటానికి వీల్లేదు. ఎందుకంటే దావీదు యొక్క ఈ యొక్క ఫీలింగ్ అనేది, ఈ యొక్క సారో అనేది మిగతా వాళ్ళందరినీ సిగ్గుపరిచేలాగా, వాళ్ళు తలలు దించుకునేలాగా, వాళ్ళ యొక్క విజయము పోరాడిన వాళ్ళు కావచ్చు, ప్రజలు కావచ్చు, అందరూ కూడా విలపించేలాగా, అయ్యో అనవసరంగా చేసామే ఈ పని అని వాళ్ళు అనుకునేలాగా చేస్తా వచ్చింది. ఇది సరైనటువంటి వైఖరి కాదు. ఇక్కడ ఆయన ఒకటే, నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అబ్షాలోమా. ఇక్కడ సమస్య ఏంటంటే దావీదు యొక్క పర్స్పెక్టివ్, ఆయన యొక్క దృక్కోణం అనేది ఎలాగుంది అనంటే ఆయన ఫీలింగ్స్ ఆయన మీద ఓవర్‌కమ్ చేసినాయి. ఫీలింగ్స్ మనందరికీ ఉంటాయి. అయితే ఎప్పుడూ కూడా ఫీలింగ్స్ మనల్ని గెలవటానికి వీల్లేదు. దేవుడు ఎప్పుడు మన యొక్క ఫీలింగ్స్‌కి ఎగైనెస్ట్ కాదు. ఎందుకంటే మనిషికి ఆ రకాల ఫీలింగ్స్ ఇచ్చింది దేవుడే. మనల్ని తయారు చేసినప్పుడే దేవుడు మనకు ఆ ఫీలింగ్స్ ఇచ్చాడు. అయితే ఎప్పుడు కూడా ఆ ఫీలింగ్స్ మనల్ని గెలవటానికి వీల్లేదు.
అవి మనం మీద పాపం ఎలాగైతే పెత్తనం చేసిందో ఇంతకు ముందు, రక్షణకు ముందు, ఆ విధంగా ఫీలింగ్స్ మన మీద పెత్తనం చేయటానికి వీల్లేదు. ఈవెన్ మనకి ఫీలింగ్స్ ఉన్నప్పటికీ కూడా. చాలా రకరకాల ఇష్యూస్‌లో, రకరకాల సమస్యల్లో, ఎందుకంటే వారితో పర్సనల్‌గా మాట్లాడినప్పుడు, లేదా వారి కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు కొంతమంది విషయాలు తెలుస్తూ ఉంటాయి కాబట్టి, నేను చాలా సార్లు గమనించాను. ఏంటి అనంటే, ఆ ఫీలింగ్స్ ఓవర్‌కమ్ చేస్తా ఉంటాయి. ఏంటి ఇన్ని సమస్యలున్నాయి, ఇలాంటి పరిస్థితులున్నాయి, సంఘముతో, సహవాసముతో కలవాలి, కలిసి ప్రార్థన చేయాలి, అప్పుడే ఇయన్నీ వదులుతాయి. నా కొరకు నువ్వు చేయాలి, నీ కొరకు నేను చేయాలి అని మాట్లాడుతా నచ్చజెప్పడానికి ప్రయత్నించిన దూరంగా ఉండే పరిస్థితి. ఎందుకు అనంటే సమస్య లేదని కాదు. నాకు కలవాలని లేదు. లేకపోతే నాకు బైబిల్ చదవాలని లేదు. ప్రార్థన చెయ్యాలని లేదు. అందరితో ఇలాగుండాలని లేదు. ఏంటివన్నీ? ఫీలింగ్స్. ఫీలింగ్స్ ఉండటం మంచిదే. కానీ ఫీలింగ్స్ మన మీద పెత్తనం చేయడానికి వీల్లేదు. ఇది మనం ఇక్కడ నేర్చుకోవాలి. అవి మన మీద పెత్తనం చేయటానికి వీల్లేదు. దావీదు ఇక్కడ వాళ్ళు గొప్ప విజయం సాధించి వస్తే ఆయన దుఃఖము ఇక వేటిని చూడట్లా. ఆ విజయాన్ని చూడట్లేదు. ఆయన సపోర్టర్స్ ఎంత త్యాగపూరితంగా ఇవి చేశారో అది చూడట్లేదు. మిగతా ప్రజలందరూ ఈయన వైఖరి వల్ల వాళ్ళే ఎలాగా అవుతున్నారు, అది పట్టించుకోవట్లేదు. దేవుణ్ణి పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ముందు అధ్యాయంలోనే చదివాం. అబ్షాలోముకి కీడు చేయ నుద్దేశించాను. దేవుడు స్టార్ట్ చేశాడు ఆ పనిని. ఎందుకంటే ఈయన పూనుకోవట్లేదు లీగల్‌గా, తండ్రి కాబట్టి. దేవుడే ప్రారంభించాడు దీన్ని. ఎప్పుడైనా సరే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే ప్రాబ్లమ్ ఏంటంటే, మనము ఏ వార్త విన్నాము అనే దానికన్నా కూడా ఫీలింగ్స్ ఎప్పుడూ కూడా మనం వినిన వార్తను బట్టి మన ఫీలింగ్స్ వస్తాయి. అబ్షాలోము చనిపోయాడు. ఒక వార్త విన్నాడు. ఈయన ఫీలింగ్స్ మొదలైనయి. కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, ఆయన ఏం విన్నాడు అనే దానికన్నా కూడా ఆయన ఏం మర్చిపోయాడు అనేది ముఖ్యం. తెస్సలోనిక 4లో అయినా సరే ఒక డెత్ జరిగినప్పుడు, అక్కడ బిలీవర్ డెత్ జరిగినప్పుడు కావచ్చు, ఇక్కడ దావీదు యొక్క విషయంలో అయినా సరే, ఏమి విన్నాము అనే దానికన్నా ఏది మర్చిపోయాము అన్నదే ఇక్కడ ప్రాబ్లం. జాగ్రత్తగా ఇది అర్థం చేసుకుందాం. ఏం మర్చిపోయాడు? దేవుడు నాకు విజయాన్ని ఇచ్చాడు, అది మర్చిపోయాడు. నాకింకా దేవుడు నమ్మకంగా నాకు మద్దతిచ్చే మద్దతుదారుల్ని దేవుడు నాకిచ్చాడు, అది మర్చిపోయాడు. దేవుడు ఇంకా నా ఎడల కృప చూపుతున్నాడు, అది మర్చిపోయాడు. ఆయన దయ చొప్పున నాకు ఈ విజయాన్ని ఇచ్చాడు, ఇది మర్చిపోయాడు. సో ఎప్పుడైనా సరే ఒక బ్యాడ్ న్యూస్ ఇట్లాంటిది ఏదైనా మన చెవిన పడినప్పుడు, వ్యతిరేకమైనటువంటి సంగతి ఏదైనా మనం విన్నప్పుడు మనం గమనించుకోవాల్సింది సమస్య ఏంటంటే, మన ఫీలింగ్స్ ఎందుకు మన మీద పెత్తనం చేయడం స్టార్ట్ చేస్తాయనంటే, మనము ఏది విన్నాము అనే దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తా ఉంటాం. కానీ ఆ సమయంలో ఏది మర్చిపోతున్నామో మనం దాని మీద దృష్టి పెట్టగలిగితే మన ఫీలింగ్స్ మనల్ని ఓవర్‌కమ్ చేయలేవు. లాస్ట్ సండే మనం ఆరాధనలో అదే చెప్పుకున్నాం. ప్రతి పరిస్థితిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది. సో ఏం మర్చిపోయాడు దావీదు అనంటే, దేవుడిచ్చిన విజయాన్ని మర్చిపోయాడు. దేవుడిని కొంచెంసేపు మర్చిపోయినట్టుగా చూస్తున్నాడు. ఆయన కృపను, ఆయన దయని దేవుడు ఆయన చుట్టూ ఆయనకిచ్చినటువంటి నమ్మకమైనటువంటి ప్రాణం సహా పెట్టగలిగినటువంటి మద్దతుదారుల్ని ఇవన్నీ మర్చిపోయాడు. మరలా ఇప్పుడు ఈయన రాజుగా రెస్టోర్ అవ్వబోతున్నాడు. మరలా దేశము స్థిరపరచబడతబోతా ఉంది. ఏ సమస్యలైతే ఇప్పుడు దేశంలో మొదలైనయో ఈ సమస్యలన్నీ ఇక సద్దుమణుగుతున్నాయి. ఇవన్నీ వీటి మీద ఎక్కడా ఫోకస్ లేదు. ఎందుకంటే మర్చిపోయాడు. సో ఈ మాటని మనం బాగా గుర్తుపెట్టుకుందాం. ఏది తెలుసుకున్నాము, ఏది విన్నాము అనే దానికన్నా ఏది మర్చిపోయాము అనేదే మన ఫీలింగ్స్ ని ఎక్కువ అది ప్రభావితం చూపిస్తుంది. కొంతమంది వినంగానే కుప్పకూలిపోతారు. నేను బిలీవర్ సంగతి చెప్తున్నా.
కొన్ని బ్యాడ్ న్యూస్లు వినినప్పుడు ఒప్పుకొలిపోతారు ఉన్న పొలంగా. కొంతమంది అట్లాగే నిలబడతారు, ఏం జరగనట్టు అసలు ఏమీ అవ్వనట్టు. దాన్ని మిగతా ఏదో ఒక సాధారణమైన వార్తల్లాగా దాన్ని కూడా తీసుకొని నిలబడి ఇళ్ళ దగ్గర బాడీస్ని పెట్టుకొని ఆదివారం ఆరాధనలో పార్టిసిపేట్ చేసి ఆరాధన అయిపోయాక బరియలు చేసిన కేసులు కూడా తెలుసు నాకు. స్టేబుల్గా నిలబడిన వాళ్ళు. కొంతమంది పేర్లు పెట్టారు అప్పుడు, అబ్బా మరీ ఇళ్ళకే ఉందిలే భక్తి, శవాన్ని పెట్టుకొని ఆరాధనకు వచ్చారంట. వాళ్ళకి పేర్లు పెట్టేంత భక్తి మనకుంటే అప్పుడు మాట్లాడాలి వాళ్ళ గురించి. ఒక్కసారి ఆలోచించండి, ఎప్పుడైనా నా కుమారుడా అబ్షాలోము అని ఏడ్చినట్టు, అయ్యో నా 30 మంది బలాఢ్యులలో ఒకడు కదా, అయ్యో నా బలాఢ్యుడా ఊరియా అని ఒక్కసారన్నా ఏడ్చాడైనా? ఒక్కసారన్నా? ఆయన ఆ ఏడుపు ఏడవటాన్ని ఎవరన్నా ఒక్కళ్ళన్నా విన్నారా? లేదు. అక్కడేమో అధికారాన్ని తన కోసం వాడుకున్నాడు, చంపించేశాడు. ఇక్కడేమో అదే అధికారాన్ని, ఇక్కడ కడుపు తీపి కాబట్టి, కొడుకు కాబట్టి ఖచ్చితంగా మరణశిక్షకి తగిన అనేక రకాల పనులు చేసినప్పటికీ కూడా మళ్ళీ చంపొద్దు అనే అధికారాన్ని ఇక్కడ దుర్వినియోగం చేస్తా వచ్చాడు. అయినా సరే దేవుడు ఆయన చేయవలసిందేదో దేవుడు చేశాడు. ఇప్పటికైనా సరే ఇది దేవుడు చేసినటువంటి కార్యం అని దానిని తీసుకొని ముందుకు అడుగులేకుండా ఆయన ఫీలింగ్స్, ఆయన యొక్క బాధ ఇక్కడ ఆయన్ని ఓవర్కమ్ చేసేసినాయి. ఇది చాలా డేంజర్. సో 2 విషయాలు మనం ఇక్కడ నేర్చుకోవాలి. ఒకటి, దేవుడు మనకిచ్చినటువంటి అధికారం. కొన్నిసార్లు అథారిటీ ఫ్యామిలీలో ఉంటుంది, భర్తగానో భార్యగానో. కొన్నిసార్లు జాబ్ చేసే దగ్గర కావచ్చు, లేకపోతే సంఘంలో విశ్వాసుల మీద దేవుడించిన అధికారం కావచ్చు, లేదా సహవాసంలో దేవుడించిన అధికారం కావచ్చు. దేవుడు ఉంచినటువంటి లీడర్షిప్ని, దేవుడిచ్చినటువంటి అథారిటీని, దానిని మన స్వప్రయోజనాల కోసం అదే అధికారాన్ని ఉరియాకు ఒకలాగా వాడాడు, అదే అధికారాన్ని ఇక్కడ ఇంకొకలాగా వాడుతున్నాడు. ఆ విధంగా మనము స్వప్రయోజనాల కోసము, మన స్వంతం కోసము దేవుడు మనకిచ్చిన అథారిటీస్ని మనము మిస్యూజ్ చేయడానికి వీల్లేదు. ఒక లెసన్. ఇంకొక ప్రాముఖ్యమైన లెసన్ ఏంటంటే, విజయము ఆర్భాటము జరగాల్సిన టైంలో తనొక్కడే కాదు, తను చేసిన పని వల్ల మిగతా వాళ్ళందరూ కూడా తలలు దించుకునేలాగా, సిగ్గుపడేలాగా, దొంగ నడకలతో పట్టణంలోనికి ఓడిపోయిన వాళ్ళు వచ్చినట్టుగా వచ్చేలాగా, ఈ రకమైనటువంటి వైఖరిలో తన ఒక్కడి వల్ల అందరినీ ఆ భావజాలంలోనికి తోసేశారు దావీదు ఇక్కడ. ఎందుకంటే నాయకత్వంలో దేవుడు ఆయనని ఉంచినప్పుడు ఆయన ఒక్కడి వల్ల మొత్తం ఎఫెక్ట్ అయిపోయారు. చాలా ఇంపార్టెంట్. ఆ రోల్ ప్లే చేస్తున్నప్పుడు ఈవెన్ మన యొక్క పొలిటికల్ ఏమంటారు, ప్రమాణ స్వీకారాలప్పుడు ఎంపీలకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ, ఐఏఎస్ ఐపీఎస్లకు కానీ వాళ్ళ ప్రమాణ స్వీకారాలప్పుడు వాళ్ళు కొన్ని ప్రమాణాలు చేస్తారు. అవి ఒకవేళ ఎప్పుడైనా వినున్నట్లయితే అక్కడ ఏముంటాయి? స్వప్రయోజనం కానీ, లేకపోతే భేషజాలు కానీ, నా సెల్ఫ్ని, నా ఫ్యామిలీని కానీ అన్నీ పక్కన పెడతాను, నాకు దేశము యొక్క ప్రగతి, ప్రజలు ఇదే నాకు గురిగా అడుగులేస్తాను, ఈ రకమైన మాటలన్నీ ఉంటాయి అందులో. సో దానికి బదులుగా రాగద్వేషాలు ఇవన్నీ వచ్చేసినాయి. ఈయన కూలినటువంటి ఆ యొక్క పరిస్థితిని బట్టి అందరూ అదే పరిస్థితిలోనికి రావటం, ఇది కూడా కొంచెం బాధాకరమైన విషయం. మనం కూడా మన జీవితాల్లో మనకు అప్లై చేసుకుంటే, దేవుడు మనకి ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క రకమైనటువంటి స్థాయిలో అధికారాలు ఇచ్చి ఒక్కొక్క దగ్గర నిలబెడతా ఉన్నప్పుడు మన యొక్క సెల్ఫ్ మీద మనం ఆధారపడుతూ ఎమోషన్స్ మనల్ని ఓవర్టేక్ చేస్తా, మనము కొంచెం కృంగి మాట్లాడి
ఆ మాటల్ని బట్టి లేదా ఇక్కడ దావీదు మాటలే కాదు ఆయన వైఖరి కూడా. మాటలేమో నా కుమారుడా అబ్షాలోమా ఒకటే పాట పాడుతున్నాడు. అయితే ఆయన వైఖరి దుఃఖం సలుపుతూ కూర్చోవటం అనేది అందరూ కూడా అలాంటి పరిస్థితుల్లోనికే రావాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. లీడర్‌షిప్ అనేది ఎప్పుడు ఇన్‌ఫ్లూయెన్స్. ఉదాహరణకి యేసుప్రభు వెళ్ళిపోయిన తర్వాత పేతురుని గుర్తు చేసుకోండి. నేను ఎళ్తున్నాను చేపలు పట్టడానికంటే, అన్నా నువ్వు వెళ్తే మేమేం చేయాలి? మేము కూడా వచ్చేస్తామని బయలుదేరారు ఇంకొక ఆరుగురు. అపోస్తలులే. రైట్‌గా అయినా, రాంగ్‌గా అయినా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తాం ఖచ్చితంగా. కాబట్టి మన మాట కావచ్చు, మన ప్రవర్తన కావచ్చు, జాగ్రత్తగా కాచుకోవాలి, కాపాడుకోవాలి. అయితే అది మంచిగా అన్నా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తది, లేదా చెడుగా అన్నా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తది. మనము ఇతరుల్ని ప్రభావితము చెయ్యకుండా న్యూట్రల్‌గా అయితే ఉండనే ఉండం. అందులో ఎట్లాంటి ప్రశ్న లేదు. మంచిగా అయినా ప్రభావితం చేస్తాము, చెడుగా అయినా ప్రభావితం చేస్తాం. అంతే. సో, అదొక లెసన్‌ని కూడా మనం నేర్చుకోవాలి. అంతేకాకుండా మూడవ ప్రాముఖ్యమైన లెసన్ ఇక్కడ 5వ వచనం వరకు గనక మనం చూస్తే, ఏది విన్నాము అనే దానికన్నా గూడా, ఏది మర్చిపోయాము అనే దాని మీద మనం ఎక్కువ ఫోకస్ పెట్టాలి. దేవుడు విజయం ఇచ్చాడు. వాళ్ళందరినీ సజీవులుగా వెనక్కి పట్టుకొచ్చాడు. ఇప్పుడు దేశంలో సమస్యలు పోతాయి. నీ కుటుంబంలో వచ్చిందిలే సమస్య. దేశంలో సమస్యలు పోతాయి. ఈవెన్ ఇప్పుడు నీ కుటుంబంలో లేసిన సమస్యలు కూడా సెటిల్ అవుతాయి. వాడొక్కడు లేకపోతే. దేవుడే ఈ పని చేశాడు. కాబట్టి వీటన్నిటిని బట్టి సంతోషించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. కానీ ఫోకస్ అంతా వినిన దాని దగ్గరే ఆగిపోయింది. మర్చిపోవాల్సినవేవో మర్చిపోయాడు. కాబట్టే ఫీలింగ్స్ నడిపిస్తున్నాయి. ఆ తర్వాత యోవాబు యొక్క ఇన్వాల్వ్‌మెంట్ ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటది. తర్వాత మనం చూద్దాం. కాబట్టి ఈ 3 ఏరియాస్‌ని మనం ఎలాగ ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నాం? మనకిచ్చినటువంటి అధికారాల్ని ఏ విధంగా యూజ్ చేస్తున్నాం? ఫీలింగ్స్ చేత నడిపింపబడుతున్నామా? ఫ్యాక్ట్స్, వాస్తవాలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని మర్చిపోక వాటి మీద మన దృష్టి పెట్టి ముందుకు అడుగులేస్తున్నామా అనేది ఆలోచించుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఒక 1 మినిట్ అందరూ ప్రార్థన చేద్దాం. వినిన మాటలతో ఒక 1 మినిట్ అందరూ ప్రార్థన చేసుకుందాం. చివరిగా ప్రార్థన చేసుకుందాం. రండి మరి ఆల్మోస్ట్ అందరి కోసం చేశారు కదా! ఇంకేదైనా ప్రాముఖ్యమైన అవసరాలుంటే చెప్పండి.